Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. పెళ్ళై 2.5 years అవుతుంది. మా ఆయన పేరు సుభాష్ కుమార్. నేను ఉండేది అంబర్పేట. మా ఆయన వాళ్ళది సరూర్ నగర్. పెళ్ళైన 1 month నుంచి ఏదో ఒక గొడవ చేసి ఇంటికి పంపిస్తూ ఉండే. ఏ జాబ్ చేస్తున్నావు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఏం చేసినావు ఏంటి అని అడిగితే కూడా నీకెందుకు అవన్నీ నేను చెప్పాలా అవసరం లేదు అని పంపించేస్తుండే. ఎవ్రీ టైం ఏ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళినా అక్కడ గొడవ చేసి నన్ను మా పుట్టింట్లోనే ఉండేలాగా చేస్తుండే. చేసినాక తర్వాత డైవర్స్కి అప్లై చేసిండు ఆయన. డైవర్స్ నడుస్తూనే ఉంది. ఇక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుండే. ఇంకా కంప్లీట్గా డైవర్స్ రాలేదు మాకు. ఇక్కడ చేసుకుంటే గుత్తిలో అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. దాన్ని ఆపడానికి మేము వచ్చాము ఇక్కడికి. ఏది మాదా 2.5 years. ఏం చేస్తాడు మీ ఆయన? ఇప్పుడు అడ్వకేట్ అండి ప్రస్తుతం. అయితే ఇంతకు మునుపు మీకు మ్యారేజ్ అయ్యారు? కార్గో ఎయిర్లైన్స్లో చేస్తున్నాం అని చెప్పాడు, కానీ క్లియర్గా ఏది తెలియదు. నాకు ఏజ్ కూడా రాంగ్ చెప్పి చేసుకున్నాడు. అన్నీ రాంగే వాళ్ళు చెప్పినవన్నీ. అబ్బాయి సరూర్ నగర్, అక్కడే మా అంబర్పేట సరూర్ నగర్. అక్కడ నేను మా ఏరియాలో అంబర్పేటలో వెళ్ళి ఇచ్చాము. అక్కడ వాళ్ళు తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోవాలంటే మేము ఏం చేయలేము, గుర్తుకి వెళ్ళి అక్కడ చూడండి అక్కడ కదా మ్యారేజ్ అవుతుంది అని చెప్తే అక్కడ షీటింగ్కి వెళ్ళాం. షీటింగ్కి వెళ్తే అక్కడ ఏసీపీ గారు ఇక్కడ మాట్లాడి పంపించారు మమ్మల్ని. మీకేం న్యాయం కావాలి? ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? అయితే పోలీసులు నేను వెళ్తానే కోర్టులో కేసు వేసినప్పుడు నేను వెళ్తానే చెప్పుకుంటూ వచ్చాను. మాకు ఇంకా 2 కౌన్సిలింగ్లు అయినాయి. అది మధ్యలో ఉండగానే ఇది నడిపిస్తున్నాడు. ఇంకా నేను ఏం డిసైడ్ కాలే. అంటే నేను వెళ్తానే ఉన్నా ఇన్ని రోజుల నుంచి, కానీ నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానంటే నేను ఆలోచించాలి కదా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. హైదరాబాద్ నగరము అంబర్పేటకు చెందినటువంటి కోరుపల్లి శిరీష అని చెప్పి ఒక ఆమె తన భర్త తనకు తెలియకుండా గుత్తి పట్టణంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని హైదరాబాద్ అంబర్పేట సిటీఎం వారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఆ పెళ్లి నిలుపుదల చేయవలసిందిగా కోరగా ఈరోజు ఉదయం మేము ఆర్కే ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న పెళ్లి పెద్దలను విచారించి ప్రాథమిక విచారణలో అతను మొదటి భార్యకు ఎటువంటి చట్టబద్ధంగా విడాకులు కానీ ఎటువంటివి ఇవ్వకుండా డైవర్స్ కేసు కోర్టులో ఉండగా ఆమెకు తెలియకోకుండా ఇంకో వ్యక్తితో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి నిర్ధారించుకొని ఇరు వర్గాల వారికి చెప్పి పెళ్లిని నిలుపుదల చేయడం అనేది. ఈ సమస్య మీద వాళ్ళు ఎవరైనా కూడా ఫిర్యాదు చేస్తే మేము చట్టబద్ధంగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీ అదుపులో ఉన్నాడా సార్? ఉన్నారు మన దగ్గర. ఫిర్యాదుని మరియు రెండో పెళ్లి చేసుకున్నటువంటి సుభాష్ని కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించి విచారించడం జరుగుతున్నది. వారికి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. దీనిపైన రెండో పెళ్లి చేసుకునేటువంటి వారు కానీ లేదంటే కనుక మొదటి ఆమె కానీ ఫిర్యాదు చేయిస్తే మేము చట్టబద్ధంగా చర్య తీసుకోవాలి. సుభాష్ కుమార్ అండి. ఇప్పుడు వచ్చేసి మా వైఫ్ వచ్చేసి కేసు పెట్టింది. వైఫ్ వచ్చి కేసు పెట్టింది. యాక్చువల్లీ ఏంటంటే నా ఫస్ట్ వైఫ్తో నాకు యాక్చువల్లీ ఫిజికల్గా లేదు. యాక్చువల్లీ 2.5 years నాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది. కానీ అమ్మాయి వచ్చేసి ఒక 10 days నాతో ఉంది. ఏమైనా అని అంటే మా ఇంట్లో వాళ్ళతో ఏమంటారు, నాకు జాయింట్ ఫ్యామిలీ వద్దు, ఉమ్మడి ఫ్యామిలీ వద్దు, సింగిల్గా ఉండాలని చెప్తాను. అది సరేలే అని చెప్పేసి నేను కొన్ని రోజులు ఒక 10 days బయటికి కూడా తీసుకెళ్ళినాక నాకు ఏం చేసిందంటే ఆమె మొబైల్ ఫోన్లో ఏం ఉంది అంటే వేరే వాళ్ళతో కొంచెం చార్జ్ చేయడం కానీ కాల్స్ చేయడం కానీ ఉంది. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ వాళ్ళ దగ్గర చూపిస్తాను. ఇంకా లాస్ట్ విడాకులు ఇవి అని చెప్పేసి మేము యాక్చువల్లీ మ్యూచువల్కి డైవర్స్కి అని చెప్పేసి అప్లై చేస్తాను. 50 lakhs డిమాండ్ చేసింది నాకు. వాళ్ళు నాకు ఇచ్చింది ఒక 5 lakhs వరకు నాకు ఇచ్చినారు అంతే. ఇస్తే 50 lakhs ఇస్తాను అన్నది. ఏంది అని అంటే నువ్వు ఏమంటారు 50 lakhs లేవు, నువ్వు ఏమైనా చేసుకొని నేను చెప్పినాను. అయితే తను ఏం చెప్పింది అంటే నా లైఫ్ ఇట్లాగే ఉంటుంది, నీ లైఫ్ కూడా అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉండు అని అంటే మేము లాస్ట్కి వచ్చేసి ఒక 30 lakhs వరకు కూడా మేము ఇస్తాను ఒప్పుకున్నాం. అమ్మాయికి ఒప్పుకుంటే పెద్ద మనుషుల సమస్య 30 lakhs అంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఆమె కొంచెం కెనడా డ్రీమ్ సంథింగ్ ఏదో ఉంది.
50 lakhs కావాలని చెప్పేసి డిమాండ్ చేసినాక ఇట్లా కాదని చెప్పేసి మేము కోర్టుకి డైవర్స్ అప్లై చేసినాను. ఇప్పుడు అది సెకండ్ ఇయరింగ్లో కూడా సేమ్ ఆమె యాటిట్యూడ్ ఏంటి అని అంటే నేను డైవర్స్ ఇవ్వను అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది. ఎందుకు అంటే నేను బికాస్ ఆఫ్ మనీ ఇస్తే పెడతాను, అది మనీ ఇస్తాను అక్కడ చెప్పడం లేదు కానీ మా పెద్ద మనుషుల సమక్షంలో మా దాంట్లో ఇది చెప్తున్నాను. నేనైతే లెక్క చేయలేదు. ఆమె కావాలంటే ఆమె వేరే వాళ్ళతో ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడిన నా దగ్గర కాల్ హిస్టరీ ఉంది, ఆమె మాట్లాడిన అది ఉంది. మాకు తనకి ఆమెకి నాకు తెలిసి అసలు ఏమంటారు ఫిజికల్గా కూడా కాంటాక్ట్ కాలేదు. ఆమె నాకు వచ్చి 15 days to ఒక 20 days ఉంది మా ఇంట్లో. అంటే అప్పటి నుంచి ఇప్పుడు చేసుకునే పోయే అమ్మాయికి మీరు ఈ విషయం మొదటి పెళ్ళైనట్లు చెప్పారా? అంటే మేము డైవర్స్కి అప్లై చేసినాక నేను అమ్మాయికి చెప్పినాను ఇట్లా ఉంది అని చెప్పి ఓకే అన్నది. ఎందుకంటే డైవర్స్ వస్తుంది కదా అని చెప్పేసి. ఈ అమ్మాయి మిమ్మల్ని కెనడాకి తీసుకెళ్తే మీకు డైవర్స్ ఇస్తానని చెప్పింది. ఫస్ట్లో నాకు అదే ప్రపోజల్ పెట్టిందని, నాకు కెనడాకి హెల్ప్ చెయ్యి, ఒక 30 నుంచి 40 lakhs వరకు హెల్ప్ చెయ్యి, చేస్తే నువ్వు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పింది. సరే అని నేనే ఆమెని ఏమంటారు దగ్గర ఉన్న కన్సల్టెన్సీ వయాక్సిస్ అనే నా దగ్గర ఇప్పుడు అది కూడా ఉంటుంది, అక్కడ కూడా అనిపిస్తుంది వయాక్సిస్ అనే కన్సల్టెన్సీ కూడా దగ్గర నేనే తీసుకెళ్ళినాను. ఆమె యాజ్ అ ఫ్రెండ్ లాగా ఉంటానని చెప్పింది నాకు. అంతే ఆమె ఫ్రెండ్ లాగా ఉంటాను, నేను నాకు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, కానీ జస్ట్ నాకు ఆ కెనడా డ్రీమ్ చేస్తే చాలు అని చెప్పేసి. అక్కడికి పంపించిన తర్వాత మీకు డైవర్స్ సంతకం పెడతానన్నారా? అక్కడికి వెళ్ళక ముందే పెట్టేస్తాను. అంటే నాకు నీతో అవసరమే లేదు, ఇంకా నాకు అవసరం లేదు, నాకు జస్ట్ నువ్వు కెనడాకి హెల్ప్ చేయి యాజ్ అ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి. అంతకంటే ముందు కూడా నేను ఒక 1 year బ్యాక్ కూడా మేము మ్యూచువల్కి ఏమంటారు డైవర్స్కి అప్లై చేసాము, చేసేసి సిగ్నేచర్కి రామని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి చెప్పుకోలేక వాళ్ళ ఫాదర్తో భయపడి మ్యూచువల్కి రాలేదాము. ఇక నేను చూసి ఇంకా నా దగ్గర కూడా అంత వాళ్ళు చెప్పింది నాకు ఒక 5 lakhs ఇస్తే 50 lakhs అంటే నా దగ్గర రాలేదు కాబట్టి ఒక 30 lakhs వరకు నేను ఒప్పుకున్నాను. డైవర్స్లో ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది కదా, అప్పుడు ఏం జరిగింది? డైవర్స్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయింది, ఫస్ట్ సెకండ్ కూడా అయింది. ఏమంటారు ఫస్ట్ కౌన్సిలింగ్లో సేమ్ ఇదే చెప్తుంది ఆమె. అంటే ఆమె ఏంటంటే నేను ఇవ్వను, నేను వస్తాను అనే పదానికి అర్థం ఏంటి అంటే డబ్బులు కావాలి, నేను సంతకం పెట్టాను, ఇన్ ది ప్లేస్ డబ్బులు ఇస్తే సంతకం పెడతాను.